సార్, ఈ మధ్య కాలంలో జపాన్ గురించి కొన్ని విషయాలు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకొక మంచి విషయం ఏదైనా చెప్తారా మా కోసం? జపాన్ గురించి ట్రెండింగ్ విషయాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం జనరల్గా జపాన్ గురించి ఏం మాట్లాడినా జనాలు వేసుకుంటున్న వాళ్ళు బాగా సార్. ఈ మధ్యలో నేను ఒక 2, 3 విషయాలు చెప్పిన జపాన్ గురించి. సార్. ఈ మన వాళ్ళు బాగానే ట్రోల్ చేస్తారు కానీ జపాన్ గురించి చెప్పాలంటే ఏంటంటే దాంట్లో జపాన్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏంటి సార్ అది? ఇది 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 చెప్పినాం అనుకో హ్మ్. మళ్ళీ రకరకాల మనలు అనుకుంటారు కానీ సార్. జపాన్ గురించి చెప్పాల్సి వస్తే ఏంటంటే అక్కడ ఒక సాంప్రదాయం, చాలా మంచి సాంప్రదాయం ఉంటుంది. ఏంటంటే దాన్ని కొజుకాయ్ అంటారు. తిడుతున్నారేమో అనుకుంటున్నారు సార్ అందరూ. కొజుకాయ్ అంటే వాళ్ళ భాషలో సాంప్రదాయం. ఒక సాంప్రదాయం, అది ఓకే. కొజుకాయ్ అనే సాంప్రదాయం ఉంటుంది. అది హ్మ్. అది కొజుకాయ్ అంటే ఏంటంటే KOZU హ్మ్. KAI కేఐ. కొజుకాయ్ అని అంటారు దాన్ని. సార్. ఈ కొజుకాయ్ సాంప్రదాయం ఏంటంటే దట్ ఇండియన్ లేడీస్ విల్ లవ్ ఇట్. అందరికీ చాలా అంటే వాళ్ళ కోరిక ఇది ఎప్పటికీ. ఓకే. ఏంటా కోరిక? ఇప్పటి నుంచి చెప్పినాం అనుకో హ్మ్. ప్రతి లేడీ ఐ వాంట్ దట్ ట్రెడిషన్ అని చెప్పేసి యుద్ధం కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో, మీరు ఎప్పుడెప్పుడు చెప్తారని వెయిటింగ్ మన వాళ్ళందరూ. ఏంటి సార్ అది? కొజుకాయ అంటే ఏం లేదు. కొజుకాయ అనే సాంప్రదాయం ఏంటిదంటే అక్కడ భర్త సంపాదించినంత తెచ్చి భార్య చేతిలో పెట్టేస్తాడు. మొత్తం పెట్టేసి మళ్ళీ ఉల్టా భార్య వానికి పాకెట్ మనీ ఇస్తుంది అంతే. ఇక ఇదేదో బాగుంది బతకడానికి వీడు ఎంత సంపాదిస్తే అంత తెచ్చి భార్య చేతిలో పెట్టేస్తాడు. భార్య దగ్గర నుంచి పాకెట్ మనీ తీసుకుంటాడు వారి ఖర్చులకు అంతే. ఆమె అలాట్ చేస్తుంది, నీకు నీ లైఫ్ స్టైల్కి నీ పాకెట్ మనీ ఇంతే అని ఆమె అలాట్ చేస్తుంది. అంటే ఫైనాన్షియల్ వ్యవస్థ అంతా ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది. భర్త అక్కడ ఏంటంటే ఓన్లీ పోయి బయట సంపాదించుకొని రావాలా, తర్వాత ఇంటికి రాగానే ఇంట్లో భర్తకు సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని భార్య చేసి పెట్టాలా. ఏమేమి కంఫర్ట్ ఆయన మళ్ళీ రేపు బాగా ఎర్నింగ్ చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఆ ఎర్నింగ్కి పంపించడానికి మళ్ళీ ఏమేమి ఇంట్లో మంచి ప్రశాంతంగా ఉండే ఆయనకు సంబంధించిన అన్ని పనులు ఇంట్లో కూర్చొని అన్ని చేసి పెట్టాలి. దాన్ని కొజుకాయ అంటారు. అది అక్కడ చాలా ఫేమస్ అది. సో రీసెంట్లీ ఒక సర్వేలు ఏంటంటే ఈ ఎక్కడైతే ఈ కొజుకాయ అనేది పాటిస్తున్నారు కదా, ఈ పాటించే కుటుంబాలలో డైవోర్స్ రేషియో అసలు లేదు. డైవర్స్ రేషియో లేదు ఈ కొజుకాయ కుటుంబాలు ఎక్కడైతే పాటిస్తున్నారో లేదు. అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, లేడీస్ అందరూ చాలా హ్యాపీ కదా. లేడీస్ అంటే మీ చేతులకు మొత్తం అన్ని పైసలు మీ చేతులు వచ్చేది కానీ మీరు హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, అదే కదా మీరు చెప్పేది. అంతే కదా సార్. ఇప్పుడు ఇంట్లో కావాల్సిన ఏంటి, అందరికి చూసుకునేది లేడీసే కదా. అది కాకుండా ఇప్పుడు మొగడు మొత్తం పైసలు సంపాదించి మీకు ఇస్తాడు, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, అదే కదా మీరు చెప్పేది అంటున్నా నేను. సో ఆ సిస్టర్లు ఎందుకంటే అక్కడ భర్త పని చేస్తాడు, భార్య హౌస్ వైఫ్ ఉండి ఇంట్లో మెయిడ్కి కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ కుటుంబ ఖర్చులు కానీ అవన్నీ చూసుకుంటారు. ఒకటి. రెండోది ట్రస్ట్ పెరుగుతుంది బాగా ఇద్దరు వ్యక్తుల మీద. భర్త ఏంటంటే నేను మొత్తం సంపాదించి భార్యకి ఇస్తుంటే భార్య వెల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆమె మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనేది ఒక రకమైన కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇద్దరి మధ్యలో. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, తర్వాత ట్రస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న భారతదేశంలో ఇప్పుడున్న ఆధునిక సమాజంలో గనక పైసలు ఇచ్చినావా ఏమవుతుంది సార్ అయితే? ఏమో నాకేం తెలియదు. అక్కడ సిస్టమ్ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అని నేనే నేను అదే అంటున్నా, అక్కడ సిస్టమ్ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ సో ఇక్కడ కూడా డివోర్స్ కేసులు అన్ని తగ్గిపోతాయి, అందరు చాలా హ్యాపీగా ఉంటారేమో. నువ్వు అట్లా అనుకుంటున్నట్టున్నావు. హ్యాపీయే కదా సార్. అమౌంట్ మొత్తం తీసుకొచ్చి మా చేతిలో పెడితే తిరిగి మనమే పాకెట్ మనీ ఇవ్వడం, అది కూడా ఎంత అనేది వాళ్ళు అడగకుండా తీసుకొని ఖర్చులు ఉంటాయి ఇవి తీసుకో. ఇండియాలో సాధ్యం కాకపోవచ్చు అది. ఎందుకు సార్ ప్రయత్నం చేస్తే? ఎట్లా ప్రయత్నం చేస్తా అంటే మరి పెట్టేటోళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు పుట్టుకున్నప్పుడు అన్ని తీసుకొని పారిపోతే అన్ని తీసుకొని పారిపోతే అంటున్నా. ఇంకా ప్రేమ పెరుగుతుంది కదా, లవ్ పెరుగుతుంది వాళ్ళ మీద, హస్బెండ్ మీద. దీనిపైన అయితే ఇది చాలా పెద్ద చర్చాంశనీయ అంశం ఇది. భారతదేశంలో ఇట్లాంటి పద్ధతులు కనుక ప్రవేశపెట్టినాం అనుకో. ఎందుకంటే అంటే ఇది ఎక్కడ వర్కౌట్ అయింది అంటే ఏంటంటే జనరల్గా వైఫ్ ఎప్పుడు హౌస్ వైఫ్ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇద్దరు జాబ్ చేస్తే ఏదో వర్కౌట్ అవుతుంది. ఇద్దరు జాబ్ చేసి అలసిపోతారు, తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళకి ఉంటాయి, అందరి రకాల ఇష్యూస్ ఉంటాయి. ఓకే. సో జనరల్గా అసలు మన భారతదేశంలో పూర్వ సిస్టమ్ ఇదే కదా. 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం పోతే పూర్వంలో ఉన్న సిస్టమ్ ఇదే కదా. ఓకే. సో ఇప్పుడు హస్బెండ్ వర్కింగ్ ఉంటుండే, వైఫ్ హౌస్ వైఫ్ ఉంటుండే. రేరు పని చేస్తుండే, సమాజంలో 1% 2% పని చేస్తుండే అంతే. మిగతా వాళ్ళంతా కుటుంబాన్ని సాదుకొని, పిల్లల్ని సాదుకొని, అత్త మామల్ని చూసుకొని, తల్లిదండ్రులను చూసుకొని, కుటుంబాన్ని
ఇంత వ్యవస్థ, ఇంత బలమైన కుటుంబ వ్యవస్థ పెరగడానికి కారణం మీరు అప్పుడు మళ్ళీ ప్రేక్షకులు మనల్ని ఆడుకుంటారు కాబట్టి బలమైన కుటుంబ వ్యవస్థ పెరగడానికి అప్పుడు మీరు కారణం దోహదం చేసారు కాబట్టి అప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా బలంగా ఉంటుండే. ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నారు కాబట్టి ఎవరి ఇంపార్టెన్స్, ఎవరి ప్రయారిటీస్, ఎవరి ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న సమాజంలో ఈ కొజుకాయి వ్యవస్థ అయితే భారతదేశం అయితే సరిపోదు అనుకుంటున్నా. సరిపోదండి. జపాన్లో బాగుంటుందేమో. అంటే అక్కడ కానీ బాగుంది. ఆడోళ్ళకి లవ్ ఇట్ కదా, చాలా సార్, చాలా మొగుడు హ్యాపీ ఫీల్ సంపాదించేంత అవుతారు. గుంజుకొని వాళ్ళకి ఓన్లీ పాకెట్ మనీ ఇస్తాం అందరం. అసలు వాళ్ళు ఇంకా అసలు కంప్లీట్ గా అందరు హ్యాపీ సార్, ఏ గొడవలు ఉండవు. నువ్వు అట్లా అనుకోవద్దు, నువ్వు బతకలేవు, ఇట్లా అనుకోవద్దు, నేను బతకలేను. సార్ అయితే ఇంకొక విషయం సార్, ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేటివి, కానీ ఇప్పుడు అందరూ సపరేట్ అయిపోతున్నారు. ఏంటి దానికి రీజన్? ఈ చాలా చెప్పినాం మనం, మైగ్రేషన్, ఫస్ట్ మైగ్రేషనే. మైగ్రేషన్తో జాయింట్ ఫ్యామిలీస్ వ్యవస్థ మారిపోయింది. బతకడం కోసం మైగ్రేషన్ స్టార్ట్ అయిపోయిందో, ఎప్పుడైతే బతకడం కోసం మైగ్రేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటే ఊర్లో ఉండి ఒకటే ఇంట్లో ఉంటే 100 మందిని సాధగలుగుతాం, 100 మంది ఒకటే దగ్గర ఉంటాం, ట్రావెలింగ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి బతకడం కోసం హైదరాబాద్ వచ్చిన అనుకుందాం, మొత్తం అక్కడ కుటుంబాన్ని అంతా తీసుకొని రాలేడు కదా. ఫస్ట్ వాడు ఒకడు వస్తాడు, సెటిల్ అవుతాను వస్తాడు, సెటిల్ అవుతాను వచ్చేసి వాడు సెటిల్ అవుతాడు, తర్వాత వాడు ఎదుర్కోవాలా, సెటిల్ కావాలా, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయ్యాకే వీడు అది సపరేట్ అయిపోతాడు. మైగ్రేషనే ప్రధానంగా మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడానికి, మన భారతదేశానికి పట్టుకొమ్మైన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి మైగ్రేషన్ ప్రధాన కారణం. బతుకు తెరువు కోసం బయలుదేరటమే ప్రధాన కారణం. అట్లా ఇంతకుముందు మైగ్రేషన్ ఎక్కడుంది చెప్పు? నువ్వు ఒక 50-60 సంవత్సరాల క్రితం మైగ్రేషన్ ఎక్కడుంది? ఇప్పుడు మా ఫాదర్ మైగ్రేషన్ ఎక్కడుంది? పక్కూరికి, ఆ పక్కూరికి అంతే. అప్పుడు బైక్లు ఎక్కడి, కార్లు ఎక్కడి, విమానాలు ఎక్కడి, సైకిల్ కూడా అప్పుడు ఫస్ట్ సైకిల్ కూడా లేదు, అప్పుడు ఎడ్ల బండ్ల తర్వాత సైకిల్ వచ్చింది. బట్ దానికంటే ముందు చాలా మంది నడుస్తూ వెళ్ళే వాళ్ళంట. అదే అంటున్నా, అప్పుడు ఒక 5 కిలోమీటర్లు నడిచిపోతే అదే పెద్ద మైగ్రేషన్. ఈ పక్కూరు నుంచి ఆ పక్కూరికి నడిచిపోతే పెద్ద మైగ్రేషన్ అప్పుడు, ఎందుకంటే సమాచార వ్యవస్థ లేదు కదా. అట్లా మెల్లగా నడక నుంచి బండికి, ఎడ్ల బండి నుంచి సైకిల్కి, సైకిల్ నుంచి మోటార్ సైకిల్కి, కారుకి, ప్లేన్కి, షిప్లకి అన్నిటికి వచ్చేసినాం మనం. అట్లా మైగ్రేషన్ అది స్పీడ్ పెరుగుతున్న కొద్ది దూరం పెరిగిపోయింది. అర్థమైందా? స్పీడ్ మనం ఉపయోగించే, మనం ట్రావెల్ చేసే స్పీడ్ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరం అంతే పెరిగిపోయింది. అట్లా కాబట్టి మైగ్రేషన్ అనేది లేకపోతే నీకు లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అసలు అది వాస్తవం చెప్పాలంటే వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ ఇప్పుడున్న కల్చర్లో ఎవరు అనుభవిస్తలేరు, కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే అందరు కలిసి తాగటం, ఎవరెవరో సంబంధాలలో వచ్చి తాగటం, ఎవరెవరో సంబంధాలు వచ్చి తిరగటం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఫ్రెండ్స్నో, లేకపోతే కొలీగ్స్నో, లేకపోతే కాలనీ మేట్స్ అనో, ఇట్లా ఈ ఎంత సంబంధాల వ్యక్తులంతా కూర్చొని చేసుకోవడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కింద తెచ్చేసినాం మనం. మన జీవితంలో ఒక 100 మందిని కలిసి ఉంటే దాంట్లో 80 మంది ఫ్రెండ్సే ఉంటారు, చుట్టాలు 20 మందే ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే 100 మంది 80 మంది చుట్టాలు ఉండి 20 మంది బయట ఉండే. ఇప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోను, ఎవరి ఫంక్షన్ తీసుకో, నీకు ఫ్రెండ్స్, కొలీగ్స్, సమాజంలో పరిచయం వాళ్ళు ఎక్కువ ఉంటారు, కుటుంబ సభ్యులు తక్కువ ఉంటారు, వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. ఆ మెయిన్ హెడ్స్ ఒక 4-5 గాలి కుటుంబాలు ఉంటారు, వాళ్ళు కలిసి తిరుగుతుంటారు అంతే. ఇంకా అట్లా కాబట్టి మైగ్రేషన్ అనేది మైగ్రేషన్ ఆగదు, ఇంకా ఇక అయిపోయింది. ఎంతకాలం మనిషి అని తురకాలనో తురికేస్తూనే ఉన్నాడు ఇంకా. కాబట్టి మైగ్రేషన్ ఆగదు, కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.